రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రెస్క్యూ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నిజానికి ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తుంటే హృదయం ద్రవించిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. శవాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ అలా రెస్క్యూ ఆపరేషన్స్లో సోమవారం నుంచి కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం 122 మద్రాస్ బెటాలియన్కు చెందిన మనోహర్ ఉన్నారు. మనోహర్తో మాట్లాడదాం. మనోహర్ గారు, ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? మీరే ఫస్ట్, మీ బెటాలియన్ ఫస్ట్ వచ్చింది అనుకుంటా. మాకు మెసేజ్ తెల్లవారుజామున ఒక 6:30, 7 o'clock దొరికింది. మేము ఇక్కడ క్యాలికట్లో ఉంటాము, కోయికోడ్లో ఉంటాము. క్యాలికట్ ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ ఉంది. తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి పొద్దునే వచ్చేసినాము. ఇక్కడ ఫస్ట్ మేము వచ్చేసినాం. ఇంతవరకు అయితే ఇక్కడ వీళ్ళు NDRF వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆర్మీ అనేది ఫస్ట్ ఇక్కడ మేము వచ్చింది. తర్వాత అయితే ఇక్కడ వస్తాయంటే బ్రిడ్జ్ లేదు, ఫస్ట్ వేరే ఏం లేదు. మన వాళ్ళు ఒక 7 members రోప్ కట్టుకొని అప్పకి వెళ్ళిపోయినారు, జంప్ చేసేసినారు. తర్వాత మేము అట్లే మిగతా బాకీ టీం అంతా కొండ సైడ్ నుంచి పోయి ఎక్కడ వాటర్ తగ్గుతుందో కొండ దగ్గర క్రాస్ అయిపోయి ప్లేస్కి చేరుకున్నాం అనమాట. ప్లేస్ పేరు వచ్చేసి ముండక్కల్. అక్కడ చేరుకున్నాం. అక్కడ చేరుకొని అక్కడ చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఒక మద్రసా ఉంది. మసీదులో ఉన్న వాళ్ళంతా మస్జిద్లో ఉన్న వారంతా మద్రసాకి పోయి అక్కడ కూర్చున్నారు. అయితే మద్రసా అయితే సేఫ్గా ఉంది, మస్జిద్ అయితే లేదు. మసీద్ అయితే ఇది అయిపోయింది. మద్రసాలో ఉన్న ఒక 200 members వరకు మేము కిందకి తెచ్చినాము. అంతా సేఫ్ అయినారు. వాళ్ళు మాత్రం కింద ఉండే వాళ్ళైతే ఇంకా పోయిన వాళ్ళు అయితే మిస్ అయిపోయినారు. ఇంకా మేమేం చేసేయలేదు. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి ఈవినింగ్ ఆ రోజు 7:30 అయింది. 7:30 వరకు మేము వాళ్ళని రోప్ నుంచి అంత మేము వచ్చే లోపలికి DSC వాళ్ళు వచ్చేసారు. DSC కన్నూరు నుంచి వాళ్ళు వచ్చి కొంచెం బ్రిడ్జిలు ఫిట్ చేశారు. తర్వాత టెంపరరీ దాని నుంచి వాళ్ళకందరికీ ప్రెగ్నెంట్ ఉమెన్స్, చిన్నపిల్లలు వాళ్ళందరికీ మేము క్రాస్ చేసి ఈ పక్క తీసుకొచ్చేసినాము. అయితే ఏజ్డ్ ఉమెన్స్ అందరికీ అయితే హెలికాప్టర్ వచ్చింది. హెలిప్యాడ్ వచ్చి దాంట్లో కొందరు తీసుకుపోయినారు. కొంతవరకు అయితే సేవ్ చేసుకెళ్ళినాం. మా చేతులు మా వల్ల అయింది. నిన్న తర్వాత వచ్చేసి అక్కడ ఒక కొండ ఉంది, ముండకల్ నుంచి అక్కడికి వేరే కొండ ఉంది. మా వాళ్ళు ఒక 19 మందిని 19 members రీచ్ చేసినారు. దాంట్లో ఒక 3 ఏజ్డ్ ఉన్నారు, 3 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని సేవ్గా తీసుకొచ్చినాము. అయితే మాకు మొన్ననే మెసేజ్ దిక్కింది అక్కడ 19 members ఉన్నారని. అయితే మబ్బు అయిపోయింది, అక్కడ వాటర్ ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము పోలేకపోయినాము. అయితే అక్కడ ఉన్న వాళ్ళు సేఫ్ అని చెప్పినారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళు సేఫ్గా ఉన్నాము. మేమైతే మాకేం పర్లేదు అని చెప్పినారు. మేము వాళ్ళకి ధైర్యం చెప్పినాము, మీరేం టెన్షన్ పడొద్దని. పొద్దున్నే మేము వచ్చేస్తామని చెప్పినాం. పొద్దున్నే మేము 6:30కి అంతా మేము పోయినాం. అయితే వాళ్ళని తీసుకొచ్చేకి 10:30, 11 o'clock అయింది. జస్ట్ ఒక 500 meter దింపేదానికే. అయితే కొంచెం రిస్క్ అయింది, పర్లేదు. అందరూ హెల్ప్ చేసినారు, మీడియా బాగా సపోర్ట్ ఇచ్చింది మాకు. ఫస్ట్ మాకు మెసేజ్ వస్తాంటే మేము దొరికిండే మాకు సిఓ సాబ్ అనేవాళ్ళు కమాండింగ్ ఆఫీసర్ ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ విశ్వనాథన్ సాబ్ ఉన్నారు, లెఫ్టినెంట్ కర్నల్ విశ్వనాథన్ సాబ్ ఉన్నారు. వాళ్ళ కమాండింగ్లో మేము వచ్చేసినాము. అందరం వచ్చి మా పని మేము స్టార్ట్ చేసేసినాం. తర్వాత ఇక్కడ అంతా డిప్లాయ్ చేసినాం. విశ్వనాథన్ సాబు వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇచ్చినారు. తర్వాత సిఓ సాబు హడావిడి వచ్చేసినారు, ఫ్లైట్లో వచ్చేసినారు ఈరోజు మార్నింగ్. లెఫ్టినెంట్ కర్నల్ విజయ్. మీరు వచ్చేసరికి మార్నింగ్ మంగళవారం కదా, మంగళవారం మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయ్యారు. ఒక మార్నింగ్ ఒక 10:30, 8 o'clock, 10:30, 11 o'clock అంతా వచ్చేసినాం. అప్పుడు అక్కడ చురాల మల్లాల నుంచి ముండకల్ వెళ్ళడానికి చాలా కష్టమైంది అన్నారు. అక్కడ మీరు చూడగానే ఎలా ఉంది అసలు? చూడగానే అంటే అక్కడ సివిలియన్ ఫస్ట్ గొడవ పెట్టుకుంటున్నారు మా దగ్గర. అక్కడ ఎవరు ఎక్కడున్నారనేది వాళ్ళకు ఒక్క సివిలియన్కి తెలుసు, కొందరికి అక్కడికి రీచ్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరు. తర్వాత ఫస్ట్ మా బెటాలియన్ వాళ్ళే 122 ఇన్ఫంట్రీ బెటాలియన్ TA మద్రాసు మాది. ఫస్ట్ రోపులు కట్టుకొని ఒక 7 members ఫస్ట్ వెళ్ళిపోయినారు. ఫస్ట్ ధైర్యం చెప్పినాం, అదైతే చేయగలుగుతాం ఫస్ట్ అని ధైర్యం చెప్పినాం. మీరు ఏం కాదని అంతా వచ్చేసినారు అని చెప్పి ధైర్యం చేసినాం. ధైర్యం చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనము దీనిపైన వచ్చేసినాం. మిగతా మనము కొండ సైడ్లో నడుచుకుంటూ పోయి, అది ఇంకా చాలా రిస్క్ ఉంది. అయితే 1 kilometer నడిచేకి మాకు 3 hours పట్టింది. క్రాస్ చేసుకొని వెళ్ళిపోయినాం. అట్లా అందరూ క్రాస్ చేసుకొని మిగతా టోటల్ మేము వచ్చి 50 members వచ్చాం. ఫస్ట్ 50 members క్రాస్ అయిపోయినాం. అక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది కదా. అవును. ఆ కూలిపోయిన చోట మీరు రోప్ కట్టుకుని వెళ్ళారు. అప్పుడు వాటర్ లెవెల్ ఎంత ఉందండి? అప్పుడు వాటర్ లెవెల్ అంటే చాలా ఫోర్స్ ఉంది. చాలా ఫోర్స్ ఉంది. అప్పుడు వాటర్ లెవెల్ ఎంత చెప్పే కాదైతే చాలా ఫోర్స్ ఉంది. కనిపించట్లేదు. మాకు సపోర్ట్ ఇచ్చింది కూడా అక్కడ ఉండే ఒక సివిలియన్కి ఇక్కడ నుంచి రోప్ క్యాచ్ చేసినాం. ఫస్ట్ ఒక వైర్ అట్లా వేసి అక్కడ నుంచి చెట్టు కట్టుకొని అట్లా 2-3 రోపులు కట్టి దాని తర్వాత మేము క్రాస్ చేయగలిగినాం. అయితే పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు. అయితే మనం ఏం చేసే వరకు రిస్క్ చేసి ఎంతవరకు తెస్తామో అంతవరకు తెచ్చగలిగినాము. ఇంకా అంత
ఇంతవరకు అయింది అయితే. మళ్ళీ తర్వాత ఇంకా డిఎస్సి కన్నూరు వచ్చింది. వాళ్ళు 4 o'clock వచ్చినారు. మేము అక్కడ వాళ్ళందరినీ కిందకి దింపినాం. ఆ మద్రసా నుంచి, అది కొండ అనమాట, ఆ మద్రసా నుంచి కిందికి దింపేకి మాకు లగ్భగ్ ఒక 4:30, 5 o'clock అయింది. వాళ్ళందరూ క్రాస్ చేయించేకి మాకు 7:30 అయిపోయింది. అక్కడ అందరి దగ్గర బ్రిడ్జికి అటు సైడ్ కూర్చోబెట్టినాము. తర్వాత హెలిప్యాడ్ వచ్చింది, హెలికాప్టర్ వచ్చింది, ఒక 10 members 12 members తీసుకుపోయింది. పర్లేదు, అయితే సేవ్ చేసినాం. ఇప్పుడు ముండకల్ ఎలా ఉంది చూడటానికి? ఇప్పుడు జేసీబీ పోయి హిటాచీలు పోయినాయి, 4-5 హిటాచీలు పోయినాయి, పని చేస్తుంది. అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు కూడా కొన్ని డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి. ఇంకా మనం ఆర్మీ చేసే పని అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎవరైనా ప్రాణాలతో ఉన్న వాళ్ళని అయితే సేవ్ చేసాక రెడీగా ఉన్నాం మేము. బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అయ్యింది? బట్ బ్రిడ్జ్ ఎంఈజీ బెంగళూరు నుంచి వచ్చినారు వాళ్ళు. నిన్న మధ్యాహ్నం 4 o'clock అంతా వచ్చేసినారు. వాళ్ళు ఫ్లైట్లో వచ్చినారు. ఫ్లైట్లో వచ్చి మట్టన్నూరు నుంచి బై రోడ్ వచ్చినారు. అయితే సెట్ అయిపోయింది. ఈరోజు ఇంకా రెడీ అయిపోతుంది, ఒక 2-3 hours రెడీ అయిపోతుంది. ఒక 4 o'clock 5 o'clock అంతా రెడీ అయిపోతుందని వాళ్ళు చెప్పినారు. మా కమాండింగ్ ఆఫీసర్ కేర్నల్ బెంజిల్ సాబ్ కూడా చెప్పినారు. మా కమాండింగ్ ఆఫీసర్ కూడా మాట్లాడినారు. లెఫ్టినెంట్ కర్నల్ విశ్వనాథ్ సాబ్ కూడా మాట్లాడినారు. అంతా అయితే ప్రస్తుతం అయితే పని అయితే నడుస్తూ ఉంది, అయిపోతుందని వాళ్ళు చెప్పినారు. మీరు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొని ఉంటారు కదా, ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఇంతవరకు నేను చూడలేదు. ఇదివరకు అయితే నేను చూడలేదు, నా సర్వీస్లో చూడలేదు. మా సీనియర్లు 20 years పెన్షన్ 5th August పెన్షన్ పోయే సార్ ఉన్నారు. దీంట్లో 20 years అయిపోయింది, అది నేనైతే చూడలేదు అంటున్నారు ఇంతవరకు అయితే. నేను ఇక్కడ 3 years కంప్లీట్ అయిపోయింది. నేను 2021 April వచ్చినా ఇక్కడ. నా సర్వీస్ ఇక్కడ అయిపోయింది. నేను శ్రీనగర్ పోవాలి ఇక్కడ. అయితే నాకు ఈ టైంలో ఇట్లా ఆప్షన్ వచ్చింది. దేవుడు ఇచ్చినాడు అనుకోలో, అయితే నా కర్మ అనుకోలో తెలియలేదు అంతే. ఇంతవరకు ఇలాంటి విపత్తుని మీరు అయితే చూడలేదు? మేమైతే చూడలేదు, నేనైతే ఇంతవరకు అయితే చూడలేదు. ఇంట్లో అయితే నేను ఇట్లా కొన్ని నాకు అన్నలు తమ్ముళ్ళు ఇట్లా నా చేతులతో ఎత్తుతానని అయితే అనుకోలేదు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. మీ చేతులతో ఎంతమందిని బయటికి తీశారు? నా చేతిలో నేను తేవడం అయితే కనీసం అంటే ఒక 13 మందిని తెచ్చినాను. 13 మందిని తెచ్చినాను. ఇంకా తెచ్చి అక్కడ పెట్టినాము. అయితే చాలా దూరం, 13 మంది తెచ్చాకని 2 daysకి అది. 1 dayకి 6 members మాత్రం, ఒక 6 మంది 1 dayకి 6 members మాత్రం తేవచ్చు. అయితే అది చాలా దూరం ఉంది, కొండలు రావాలా, కొండపై నుంచి అదే స్లిప్ అవుతుంది, స్లైడింగ్ ఉంది. తర్వాత ఒక చోట మన్ను కూడా పడిపోయింది, చుట్టుకొని రావాలా, చాలా దూరం నుంచి రావాలా. అదే నడిచే కూడా ప్లేస్ లేదు. ఇది ఎందుకంటే మెయిన్ ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట. టూరిస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ వ్యూ పాయింట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అక్కడ బాల్కనీ టైపు గ్లాస్ బిల్డింగ్, అట్లా గ్లాస్ హౌస్ అంతా కట్టి అక్కడ స్టే చేస్తారు. దానికోసమే చాలా నష్టమైంది, చాలా ప్రాణ నష్టమైంది, ఆస్తి నష్టమైంది. మొత్తం మీకున్న సమాచారం ప్రకారం ఎంతమంది చనిపోయి ఉంటారు? నాకు తెలిసిందే ప్రకారం అయితే 200 members పైన ఉన్నారు. 200 బాడీస్ దొరికాయి. ఇప్పుడు ఇంకా పైన ఉన్నారు. ఇక్కడ నుంచి వేరే ఊరు క్యాలికట్ దగ్గర ఇక్కడ నుంచి 80 kilometers అవుట్ సైడ్ వచ్చేసి 60 members బాడీ దొరికినాయి అక్కడ. ఇక్కడ నుంచి 60 kilometers పక్క 80 kilometers పక్క 60 members దొరికినారు. 60 బాడీస్ దొరికినాయి. అయితే అవి చాలా స్మెల్ ఉన్నాయి, చాలా స్మెల్. బాడీ అంతా డ్యామేజ్ అయింది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉండే వాళ్ళైతే సేఫ్, ఒక రకంగా అయితే బాగానే ఉన్నారు, ముట్టుకుంటే కొంచెం తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. అక్కడ ఉండే వాళ్ళైతే వాళ్ళ దగ్గర చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, చాలా అవుతుంది, చాలా స్మెల్ అయింది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం. మీకు ఏమనిపిస్తుంది రెస్క్యూ ఆపరేషన్స్ చిన్న పిల్లల్ని అలా బయటకు తీసేటప్పుడు? చాలా ఘోరంగా ఉంది సార్. ఏమంటే మన మనసుతో ఏమంటే ఇంకా మనం ఈ డ్రెస్లో ఉన్నాం కాబట్టి మనకి పెద్ద బాధ అయితే, గుండెల నిండా బాధ ఉంది, కన్నుల్లో వాటర్ రాదంతే, కంట్లో నీళ్ళు రాదంతే. చాలా బాధ ఉంది. ఏమంటే ఇంక మనం డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా రావచ్చు, ఇంకా మన చేతిలోకి ఎవరు వచ్చినా కూడా మనం ఇట్లే ఉంటాం. ఇంకా మన మనుషులు అయితే ఈ డ్రెస్ ఇప్పితే మనకి ఏమన్నా లీవ్ పోయినప్పుడు ఏమన్నా అట్లా అనిపిస్తుందేమో. ప్రస్తుతానికైతే లోపల చాలా బాధ ఉంది, చెప్పుకోలేమంతే. అది చెప్పుకుంటే మాకు మీకు పెద్ద తేడా లేదు. అందుకోసం మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా క్రిటికల్ పొజిషన్లో ఉండి కొన ఊపిరితో ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించారు? చాలా మంది ఉన్నారు. మేము పోయినప్పటికీ మద్రసాలో కనీసం అంటే ఒక నడుము విరిగిన వాళ్ళు ఉన్నారు, షోల్డర్ విరిగిన వాళ్ళు ఉన్నారు, కాలు విరిగిన వాళ్ళు ఉన్నారు, కదల్లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్ట్రక్చర్ మీద పెట్టుకొని చాలా మంది తీసుకొచ్చినాం. మాకు ఫస్ట్ అయితే మేము పోయినప్పటికీ స్ట్రక్చర్ లేవు, ఏం లేవు. ఒక చైర్ తీసుకున్నాము, చైర్ మీద
ఒక చెక్క పెట్టుకొని నలుగురు తీసుకొచ్చినాం. అది వెరీ స్కిడ్ అవుతుంది. రోడ్డు మెయిన్ ఏమైందంటే రోడ్డు దగ్గర వచ్చి పెద్ద పెద్ద బండలు వచ్చి క్లోజ్ చేసింది. రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. మాకు ఒక షార్ట్ కట్ రోడ్లో పోయి కొండలకి కొండ పైకి ఎక్కి దిగి అక్కడ పోతే మద్రసా ఉంది. ఆ మద్రసాల నుంచి తీసుకొని వాళ్ళని తీసుకొచ్చినాం పైకి. కదలేరు అసలు. వాళ్ళని అట్లా ముట్టుకుండా అంటే వాళ్ళు చాలా చలించిపోతున్నారు. ఇంకా వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుందో తెలియలేదు. వాళ్ళని ఇంకా ఒక బెంచ్ తీసుకొని బెంచ్కి ఫుల్గా టైట్గా కట్టేసి 6 మంది 8 మంది వెయిట్ మోసేది అయితే 6 మంది, వాళ్ళకి సపోర్ట్ మాత్రం 20 మంది ఇలా. ఎందుకంటే స్కిడ్ అవుతా ఉంది బురద కాబట్టి స్కిడ్ అవుతుంది. స్కిడ్ వర్షం ఎక్కువ పడింది, స్కిడ్ అవుతుంది. అదే ఆ రోజు వర్షం కూడా పడుతుంది. మంగళవారం ఫుల్ వర్షం ఉంది, స్కిడ్ అవుతుంది. మాకైతే ఎటువంటి ఇంకా మేమైతే ఇంకా ఏం అనుకోలేదు. ఇంకా దిగేసినామంతే. ఇంకా లాస్ట్ సాయంకాలం మాకంతా 5 o'clock అంతా మేము అక్కడ బ్రిడ్జ్కి అటు సైడ్కి తెచ్చేసినాం అందరినీ. మళ్ళీ ఒకసారి పోయి మా కమాండింగ్ ఆఫీసరు టోయిసి సాబు అంతా చెప్పినారు, మళ్ళీ ఒకసారి రెస్క్యూ చేయండి అని చూడండి. మళ్ళీ పోయి అంతా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు ఇక్కడైతే ఎవరు లేరు, అంతా వాళ్ళ కాంటాక్ట్లు ఉంటారు కదా. 19 members ఆ కొండ మీద ఉన్నారు. వాళ్ళైతే సేఫ్ ప్రస్తుతానికి. ఫుడ్ అడిగితే ఫుడ్ అంతా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్టే ఉన్నారు. వాళ్ళు ఫుడ్ అయితే ఉంది, పర్లేదు అన్నారు. వాళ్ళని వదిలేసి మిగతా అంతా తెచ్చేసినాం. బాడీలు అయితే కొన్ని బాడీలు ఆ రోజు కూడా వదిలేసినాం. తేలేకపోయినాం. టైం అయిపోయింది రీచ్ అయ్యి. అది వేరే ఇక్కడ మేము క్రాస్ చేయాలంటే వర్షం ఎక్కువ అయిపోయిందంటే మేము అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ప్రాణాలు ఆ రోజు వరకు అయితే ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది రాగలుగుతారో వాళ్ళందరినీ తెచ్చేసినాం. అక్కడైతే కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడ 2-3 ఎస్టేట్లు ఉన్నాయి, అక్కడ కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు మేము ఇక్కడ ఉంటాం పర్లేదని అక్కడ ఉన్నాం. కొన్ని వెహికల్స్ అక్కడే ఉన్నాయి. ఆ వెహికల్స్ వల్ల మాకు కొంచెం హెల్ప్ అయింది. ఎవరైనా ఇంకా ప్రాణాలతో గాయాలతో ఎక్కడైనా చిక్కుకుని ఉండొచ్చా? ఛాన్స్ లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఛాన్స్ లేదు. మేమైతే నిన్న సాయంకాలం ఒక 7:30 వరకు అన్ని హౌసెస్ తిరిగినాము. చెప్పలేము ఇంకా దేవుడు ఏం పెట్టినాడు తెలియదు. మేమైతే అన్ని హౌస్లకి ఇట్లా కొందరైతే వాళ్ళకు ఇట్లా వస్తుందని తెలిసినుకొని డోర్ వేసుకొని లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు. కానీ మేము ఆ కిటికీలు పగలగొట్టి డోర్ వేసి తీసి అరిసి ఆవాజ్ సౌండ్ చేసి చూసినాము. కానీ వాళ్ళైతే ఇంకా ఉంటే కొన్ని చోట్ల చూసాము తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చా, లేకపోతే సేఫ్ గా వెళ్ళి ఉండొచ్చా? కొందరు సార్ వీళ్ళలో కొందరు ఏమైనారంటే ఇప్పుడు చెరువు దగ్గర నది ఉంది కదా, నది దగ్గరలో ఇక్కడే ఉన్నామనేసి లాక్ చేసుకొని కొంచెం పైకి పోయినారు. ఇక్కడే ఉన్నారు అంతా ఒక 20 members 25 members. ఆ ఇల్లు అయితే సేఫ్లని ఆ ఇల్లు కూడా పోయింది. అయితే ఇది మెయిన్ ఏమంటే వీ షేప్ అనమాట. ఎక్కడి నుంచి వాన వచ్చినా కూడా ఇక్కడే రాలా, ఎక్కడి నుంచి వాటర్ పడినా కూడా ఇక్కడే రాలా. అది రూట్ వేరే. ఈ కార్నర్లో ఉందన్నమాట. ఈ కార్నర్లో ఉంటే ఆ వాటర్ అంతా వచ్చి ఒక సైడ్ వచ్చి కొడితే మసీద్ వెళ్ళిపోయింది. మసీద్లోకి అర్థం వెళ్ళి మసీద్ నుంచి ఇంకా నేరుగా ఇంకా మళ్ళీ బ్యాక్ వాటర్ పోయింది. ఆ బ్యాక్ పోయినప్పుడు అక్కడ ఉన్నారు 15 members. వాళ్ళు అట్లా 15 members కాదు 30 members వరకు ఉన్నారు. వాళ్ళలో అయితే దొరికినాయి 15-20 బాడీస్ దొరికినాయి. మిగతా అయితే ఎంత పోయిందో ఏమో తెలియదు. చాలా నష్టం జరిగింది. చాలా బాధగా ఉంది. ఏమైతే చేసేకైతే కాదు ఇంతవరకు అయితే. ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ మేము చెప్తున్నారు మేము మెసేజ్ ఇచ్చినామని. అయితే మనం ఏం చెప్పే కాదు, ఇంకా మనకైతే తెలియదు. 200 kilometers మనం అటు సైడ్ ఉండేది. ప్రస్తుతానికైతే మేము ఎంత చేయగలుగుతాం. ఇంకా మాకు ఎంతవరకు ఉంటే అంతవరకు మేము సేవ చేస్తాం. అసలు మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందనిపిస్తుంది ఈ రిస్క్ ఆపరేషన్? ఇంకా 1 week పడుతుంది. అయితే అందరి బాడీలు తీయలేరు. కొన్ని కనీసం అంటే ఇక్కడ నుంచి 100 kilometers పోయినాయి. చెప్పలేము. సముద్రంలో కలిసిపోయింటారు, మన్ను లోపల కలిసిపోయినారు. వీళ్ళు మాత్రం ఓన్లీ చెట్లు మాత్రం తీస్తున్నారు. కానీ ఇక్కడ లోకల్ ఇప్పుడు ప్రస్తుతానికి లోకల్ మీరున్నారు, ఇక్కడ ఇల్లేది ఆ ఇల్లు ప్లేస్లో మాత్రమే ఎతుకుతున్నారు. ఆ ఇంట్లో నుంచి పక్కకి 100 meters పోయినారు, 100 kilometers పోయినారు. తెలియదు కదా అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో, అడైతే తెలియదు కదా. చాలా రోజులు పట్టే ఉంది. ఇక్కడైతే వీళ్ళైతే ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ ఉంటారు కదా, మన ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు తీసుకొని చెక్ చేస్తున్నారు. చెప్పలేము దాన్ని వాళ్ళు అప్డేట్ ఏమి ఇస్తారో తెలియదు. మనోహర్ చెప్తూ ఉన్నారు, ఆయన గుండెల నిండా బాధ ఉంది, కళ్ళల్లోంచి నీళ్లు రావట్లేదు అంతే. ఎందుకంటే సైన్యంలో ఉన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ప్రతిజ్ఞ చేస్తాం కదా. సో భారతీయులందరినీ వాళ్ళ సహోదరులుగానే చూస్తారు. అందుకే అన్నారు ఇందాక నా సహోదరులను అలా తీయాల్సి వస్తుందని, చాలా బాధగా ఉందని, కళ్ళల్లోంచి నీళ్ళు రావట్లేదు, గుండెల్లో బాధ ఉంది అన్నాడు ఈ సైనికుడు. సహాయక చర్యల్లో ఖచ్చితంగా ఎన్ని రోజులైనా చివరి బాడీని తీసేంత వరకు సహాయక చర్యలు కొనసాగుతాయి అని చెప్తున్నారు. చూసారుగా అసలు ఆ రోజు ఫస్ట్ వచ్చిన బెటాలియన్ 122 మద్రాస్ బెటాలియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నడుము విరిగిపోయిన, చేతులు విరిగిపోయి కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని ఎంతోమందిని రక్షించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ కూడా
గాయాలయ్యి కొన ఊపిరితో ఉండే వాళ్ళు ఉండడానికి ఎవరు అవకాశం లేదు. కేవలం బాడీస్ని మాత్రమే వెలికి తీయాలి. అవి 100 మీటర్ల దూరంలో ఉండొచ్చు, 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో నదిలో శవాలు కనబడుతున్నాయి. అలా అరేబియా సముద్రంలో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది పోలీస్ అధికారులు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్న వాళ్ళు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. ఒక పాపని తీస్తుంటే లోపల వాళ్ళ సిస్టర్ని కరుచుకుంది, లోపల సిస్టర్ని పట్టుకుంది. చిన్న పాప వాళ్ళ సిస్టర్ని పట్టుకుంది. చిన్న పాపని లాగితే వాళ్ళ అక్క ఉంది లోపల. ఇద్దరిని తీసినాం, తల్లి పాప, అమ్మ కూతురు ఇద్దరు అట్లా కరుచుకొని చనిపోయినారు, భార్య భర్త. అట్లా చాలాటివి చూసిండేది మాత్రం 3 చూసినాం. గుండె అయితే చలించిపోయింది. ఇంకేం చేసే కాక ఇంకా తీసుకొని వచ్చేసినాం, ఇంకేం చేసేది లేదు. ఎట్లా పరిస్థితుల్లో వాళ్ళు ఇదైనారు తెలియదు. మంచి మాకు తెలిసిన మా యూనిట్ సార్ ఒకసారి వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ హస్బెండ్ వచ్చి గల్ఫ్లో ఉన్నారు. సిస్టర్ వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఫోన్ చేసినారు 12 గంటలకి, మద్రసాలో ఉన్నాం మేము సేఫ్ అని చెప్పినాము. సరేలే ఎట్లా అని చెప్పినారు. మళ్ళీ ఏం చేసినారు, 1 గంటకి ఇంటికి పోయినారు. ఏం పర్లేదంట, అందరూ ఇంటికి వెళ్ళిపోయినారు, మేము కూడా వచ్చేసినామని చెప్పినారు. అయితే వాళ్ళ ఇల్లు మసీద్కి ఆపోజిట్లో ఉంది. 2 గంటలకి 1 గంటకు పోయినారు, 2 గంటలకి 2:30కి ఇది వచ్చేసింది. అయితే వాళ్ళకి అయిపోయింది, వాళ్ళు లేరు. 2:30 అంటే మంచి నిద్ర టైం, మంచి నిద్రలో ఉంటారు. వాళ్ళకి 2 కూతుర్లు, ఒక ఆమె. భర్త వచ్చేసి గల్ఫ్లో ఉంటాడు. వాళ్ళ అన్న ఫ్యామిలీ ఇక్కడ 3 కిలోమీటర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళన్న ఇక్కడే ఉన్నారు. నిన్న ఈ రోజు అయితే కనపడలేదు. చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని అడుగుతూ అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఏమైనా కనపడినారా, ఆ మసీదుకి ఆపక్కి ఉండే ఇంట్లో వాళ్ళు మీకేమైనా దొరికినారా అని అడుగుతా అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకున్నాం. నేను ఒక పాపని ఒక ఆమెను తీసుకొని పోతా అంటే ఆమె చెప్తాంది నా పాప ఏది. నేనే చెప్పిన అబద్ధం చెప్పినా, నాకేమో చెప్పాలని చెప్పినాను. ఇట్లా లేదు అక్కడ కూర్చోబెట్టినాము అంటే ఆడ కూర్చోబెట్టినారు, మీరు ఊరికి అబద్ధం చెప్తున్నారు ఇట్లా అంటారు. ఇంకేం చెప్పేకైతుంది, వాళ్ళకి చెప్పేకైతుంది. మన వల్ల అయితే చెప్పే కాదు, నా వల్ల అయితే ఇట్లా అక్కడ చనిపోయింది లేదని చెప్పే కాదు. ఇంకేం చెప్పిన అక్కడ కూర్చోబెట్టినారు, ఇక్కడ తీసుకొస్తాంలే అని చెప్తే వాళ్ళకి తెలిసింది మనం అబద్ధం చెప్తాను, వాళ్ళకి తెలిసింది. అయితే ఏం చేసేకి లేదు. ఇంకా చాలా మంది తల్లులు వదిలేసినారు, పిల్లలు తండ్రిని వదిలేసి. కొన్ని అయితే అదే చిన్న పాప వాళ్ళ అక్కను ఆ పాప సిస్టర్ ఇద్దరు ఖర్చుకొని అక్కడ వెళ్ళిపోయినారు. వాళ్ళ అమ్మను పట్టుకుని సిస్టర్ ఇద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు. చిన్న పాప వాళ్ళ అక్కను పట్టుకుంది, అక్క వచ్చి చెల్లెని పట్టుకుంది. అక్క లేరు. మళ్ళీ తల్లి బిడ్డ వేరే చోట. ఆ తల్లి వచ్చేసి కూతురుని పట్టుకుంది, వాళ్ళు లేరు. భార్య భర్తలు ఒక్కొక్క చోట అయితే తీసేపోతా అంటే ఒకటేమో కొంచెం మాత్రం వస్తుంది, అడుగు వరకే మాత్రం వస్తుంది. ఒక చోట కాళ్ళు దొరుకుతున్నాయి. చాలా కష్టంగా ఉంది పరిస్థితి, మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఇంతవరకు అయితే నేను చూడలేదు, రాకూడదని నేను అనుకుంటా, ఎవరు చూడకూడదని అనుకుంటాను నేను. ఎంతైతే డాగ్ను కూడా తీసుకొచ్చారు. ఈ ఇంట్లో ఆ రోజు అందరూ ఉన్నారు, కానీ అందరూ కూడా పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు వర్షం వచ్చినప్పుడు. తర్వాత కుక్కని పిల్లిని కట్టేసి ఉన్నాయి, వాటిని విడుదల చేయడానికి విప్పటానికని కిందకు వచ్చారు తండ్రి కొడుకులు. ఇద్దరు కూడా ఆ ఫ్లడ్లో చనిపోయారు. కొడుకు మృతదేహం దొరికింది, కానీ తండ్రి మృతదేహం దొరకలేదు. అందుకే డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. బహుశా ఇక్కడ ఇంట్లో ఉందా, ఇల్లంతా బురద, ఇంట్లో ఉందా లేకపోతే ఇటు ఎక్కడైనా బయటకు కొట్టుకొచ్చిందా అనేది తెలియట్లేదు. అందుకే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్తో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ డాగ్ వెళ్ళి కొంచెం తవ్వింది ఆ లోపల ఉన్నట్టుగా. ఒకసారి మనం ఈ పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఫస్ట్ ఫ్లడ్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయారు. మనం డాగ్ను కూడా ఇక్కడ చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్ వచ్చి అక్కడ కొంచెం తవ్వింది. ఒకవేళ అక్కడే బాడీ ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేసీబీని తీసుకొచ్చి ఇల్లు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పడగొట్టిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళారు. కొంత చూశారు, కానీ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ కావట్లేదు. ఆ రోజు ఎదురుగానే ఉంది, ఆ నదీ ప్రవాహం ఎదురుగానే ఉంది, ఆ ప్రళయానికి ఎదురుగానే ఇల్లు ఉంది. ఇక్కడికి ఆ వాటర్ అంతా దొంగలు చెట్లు అన్నీ వచ్చి ఇంటిని కొట్టి ఇక్కడ నుంచి ఇలా టర్న్ అయి వెళ్ళింది. ఆ వచ్చిన ఫోర్స్కి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. పైకి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోయి పాపం పిల్లి కుక్క కోసం, వాళ్ళ పెంపుడు జంతువులు పిల్లి కుక్క వాటి కోసమని కిందకు వచ్చారు. నిజానికి ఇక్కడ చూస్తుంటే చాలా చోట్ల పెంపుడు పిల్లులు కుక్కలు కూడా ఆహారం లేకుండా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 1-2 చోట్ల వాటికి ఆహారం కూడా వేసాం. పాపం పిల్లులు రోజు వాటికి పాలు పెట్టేవారు అనుకుంటా, కానీ వాళ్ళ యజమాని లేరు అని అవి కూడా బిక్కుమంటూ చూస్తున్నాయి మూగజీవాలు. సో ఆ మూగజీవాలని విడుదల చేయడానికి కట్టేస్తున్నాయి. వాటిని ప్రాణాలను రక్షించాలి అని పైనుంచి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చారు. వాళ్ళు రాకపోయి ఉంటే వాళ్ళు బతుకుండేవారు, కానీ కిందకు వచ్చి వాటిని విప్పేటప్పుడు ఒక్కసారిగా ఫ్లో వాళ్ళని ఢీ కొట్టింది. అంతే, మొత్తం ఆ ఇంట్లో వాళ్ళు సమాధి అయిపోయారు. అయితే బ్యాక్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. ఆ ధాటికి తలుపులు
ఓపెన్ అయిపోయాయి. సో ఆ బాడీ లోపల ఉందా, వాళ్ళ కుమారుడు బాడీ అయితే దొరికింది, కానీ ఇప్పుడు తండ్రి అతని బాడీ లోపల ఉందా, బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఇక్కడ ఎక్కడైనా కప్పబడిపోయిందో తెలియదు. అందుకే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ కూడా కొంచెం డాగ్ కూడా గుర్తించట్లు లేనట్టుగానే చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు ఎక్కడుంది బాడీ అని అనేది. డాగ్ తీసుకొచ్చి ఒకటి 2 చోట్ల చూసింది, కానీ మిగిలిన చోట్ల అంటే మరో ఎక్స్పర్ట్ కూడా వస్తున్నారు అనుకుంటా, వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ డాగ్ బాడీ గురించి ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది చూద్దాం. ఈ ఇంట్లో ఇక్కడే ఉందా, లేదంటే ప్రవాహంలోనే నదిలో కొట్టుకు వెళ్ళిపోయిందా, ఇక్కడ ఎక్కడైనా కప్పబడిపోయిందా తెలీదు. ఆ బాడీని వెలికి తీయడానికి ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా, రెస్క్యూ సిబ్బంది, మిలిటరీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి చూద్దాం. Already they have got one, but other places she is not showing that. So we are sure that it will be inside only. But the mud is there. She can't be able to stand there. Also, she is tired. By morning 6 o'clock we started, and till that she has not taken any food. So now it's time for a rest. So we were going. So Saras came and told that some smell is there. That's it. It's not going outside, only inside. Inside. She shows the area to inside only. Other areas she doesn't show there. How many bodies identified? Today we have identified 7 from 7 bodies. some other area. What is the name of Maya. Maya identified 7 bodies. 7 bodies today itself. Yesterday also we got 2 bodies from upper side. Okay. Might be more than that because we are indicated 4-5 areas, but machinery was not there. Manually it was taken, so it was taken so many time. So now might be JCB and Hitachi has came there. So more bodies should be identified because we didn't get any clear idea about that. Yesterday also we had shown around 5, more than 5 or 6 spotted. So if they are just dig there, then they will be getting more because that concrete and big rocks and big trees were there. So manually we are not able to remove that. Accurately identified? Accurately. Today itself we got accurate things because COSR also congrats us. Okay. 7 of them were done by us only because it was very big trees were there. Waste and everything was there. So they were also confused that where they have to start and like that thing. So they called us and we randomly checked. So by going check itself, she has shown some interest on that. So we are marked on there and they started searching without JCB Hitachi. After that only Hitachi came. So before Hitachi we got around 3 bodies. By hand itself they have removed the trees and waste and everything. Total 7 bodies. 7 bodies Maya identified today itself. Today, yesterday? Yesterday we had spotted 5 or 6 places. From there itself we got 2. Yesterday itself. But today only the JCB and Hitachi has came. So might be more than that. But we don't have any count on that. Really appreciate it. Oh, thank you. You are from Hyderabad. RTV. Okay. Thank you, sir. Thank you. If any need, I am also ready to help you. Okay. Okay. Participate in rescue operation. Actually, in that areas you can't travel with us. That's the major issue because we will be a high risk itself. So thank you for your concern. Actually, lots of medias were there. Actually, Madhurumi and Kerala channels like that. Madhurumi reporter channels were there. They were in a safe Only area. one channel from Telugu. Telugu. Okay. Telugu last May we were there in Telangana, Moinabad. IITA Moinabad we were there for a nursing course of veterinary nursing course. There also we are How in. much time will it take to complete? We can't just say that because it's a huge area, wide area. So that's the issue. Where are you going now? Now we are going for the kennel. She wants rest. Okay. For resting. Today's work is over. Okay. So she is also tired. Lots of issues are there with us. So we are going for a rest, and tomorrow morning by 6 o'clock we will be there. Okay. How many hours she can work? Actually, she had started work by 6 o'clock, and now I think it's 2 or more than 2. I don't know the exact time. So from the morning itself, she is continuously on work. Because we are here for maximum searching itself. We have to search maximum number of bodies. Actually, whenever we are getting a body, we both are getting happy because it's our work only. Others will be sad itself. So because of our work, because we can't show our happiness towards any other one.
because some others will be thinking that why they are getting so much happy by getting a body and like that, because it's a result of our work, so that's why. So that thing, sir. Thank you. మాయా ఈరోజు 7 బాడీలు ఎక్కడున్నాయి కనుక్కుంది. 7 బాడీలను వెలికి తీయడానికి మాయా సహకరించింది. ఉదయం 6 గంటల నుంచి మాయా, డాక్టర్ పేరు మాయా, నిన్న కూడా 7 చోట్ల ఎక్కడున్నాయో బాడీస్ ఎక్కడున్నాయో స్పాట్ చేసిందని చెప్తున్నారు. ఈరోజు కూడా మరో 7 బాడీలను స్పాట్ చేసింది. అండ్ ఇప్పుడు రెస్ట్ ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మాత్రం ఆ ఇంట్లో మాత్రం లోపల ఎక్కడైతే ఇంతకుముందు ఒక బాడీని ట్రేస్ అవుట్ చేశారో, వాళ్ళ కుమారుడు బాడీని ఎక్కడైతే ట్రేస్ అవుట్ చేశారో అక్కడికే వెళ్తుంది. కానీ అక్కడ బాడీ ఉందో లేదో తెలియదు. ఆల్రెడీ ఒక బాడీని తీశారు కాబట్టి అదే స్మెల్తో అక్కడికి వెళ్తుందా, మరో బాడీ ఉందా అనేది తెలియడం లేదని చెప్తున్నారు. కానీ ప్రొక్లైనర్ అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తవ్వితే అక్కడ ఇంకో బాడీ ఉందా లేదనే తెలుస్తుంది. కానీ ఆ బాడీ ఒక ప్రవాహంలో బయటకు వచ్చేసిందా, లోపల ఉందా అనేది ఇంకా గుర్తించలేకపోతున్నారు. కొంచెం ఇంటిని ఫ్రంట్ పార్ట్ని పగలగొట్టారు. ప్రొక్లైనర్ ఇక్కడ వరకు రాలేకపోతుంది, ఇక్కడికి వచ్చి లోపలికి దిగిపోతుంది. సో ఇక్కడికి మళ్ళీ తీసుకుని రావడానికి వెళ్ళారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ లోపల తవ్వుతారంట. తవ్విన తర్వాత ఆ బాడీ ఇక్కడ ఉందో లేదో ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి మాయ మాత్రం తన సేవలను చాలా ఎక్కువగానే అందిస్తుంది, చాలా సమర్థవంతంగా అందిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.